హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి వంట. ఈరోజు మనం ఈ వీడియోలో రోడ్ సైడ్ ఉండే చల్ల పునుగుల్ని ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక హాఫ్ కప్పు వరకు మినప్పప్పు తీసుకోండి. అలాగే ఒక కప్పు బియ్యం, ఇంకొక కప్పు ఇడ్లీ రవ్వ, ఒక చెంచా ఉప్పు, అలాగే నూనె. ఇవి మనం చల్ల పునుగులు రెడీ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు. సో ముందుగా ఏం చేయాలంటే, మనం మినప్పప్పు తీసుకున్నాం కదండి, మినప్పప్పు అండ్ రైస్ని ఈ రెండింటిని కూడా బాగా వాష్ చేసుకొని ఒక 4 అవర్స్ వరకు పక్కన పెట్టుకుందాము. ఇవి నానుతూ ఉంటాయి. ఈలోపు మనం ఇడ్లీ రవ్వను ఒక కప్పు వరకు తీసుకున్నాం కదండి, ఈ కప్పు ఇడ్లీ రవ్వను కూడా మనం వాష్ చేసుకుందాము నీట్గా. ఇలా రెండింటిని కూడా వాష్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక 4-5 అవర్స్ అయినా కూడా ఇడ్లీ రవ్వ అలాగే మనం కడిగి పక్కన పెట్టుకున్న మినపప్పు అండ్ బియ్యం అనేవి బాగా నానాలండి. అప్పుడే మనకి పిండి అనేది గరుకుదనం లేకుండా చాలా మెత్తగా బాగా వస్తుంది పునుగు వేసుకోవడానికి. సో ఇవి రెండు కూడా ఒక 4 to 5 అవర్స్ వరకు నేను పక్కన పెట్టేస్తాను. ఆ తర్వాత మనం మిక్సీ వేసుకుందాము. సో మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనం 5 to 6 అవర్స్ నానబెట్టి ఉంచిన మినపప్పు అండ్ బియ్యాన్ని మిక్సీ వేస్తున్నాము. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. వాటర్ అయితే చాలా తక్కువ యాడ్ చేసుకుంటూ ఒక టీ గ్లాస్ అంతవరకు అయితే వాటర్ అనేవి సరిపోతాయి. ఎక్కువ వేసినా కూడా పిండి అనేది ప్యాటర్న్ సరిగ్గా రాదు. సో చూసుకొని వాటర్ అనేవి వేసుకోండి. నేనైతే చాలా తక్కువ వేసాను వాటర్ అనేవి. అలా వేస్తేనే మనకి పిండి అనేది పునుగులు వేయడానికి బాగా వస్తుంది. చూడండి, నాకు పిండి అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఇలా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో పిండిని మిక్సీ వేసుకొని ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, పిండి అనేది చాలా బాగా వచ్చింది. అలాగే నేను ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదా, దాని నుండి వాటర్ అనేది సపరేట్ చేసి నీట్గా మనం ఇంతకు ముందు వేసుకున్న పిండిలోకి దాన్ని వేసేద్దాము. చూడండి, నేను ఇడ్లీ రవ్వను ఎలా అయితే చేస్తున్నానో మీరు కూడా అలా చేసి అందులోకి కలిపేయండి. చూడండి, ఇప్పుడు నేను నైట్ అంతా పిండిని నానబెట్టుకున్నాను కదా, మనం మిక్సీ వేసుకున్న మినప్పప్పు, బియ్యం అండ్ ఇడ్లీ రవ్వని మూడింటిని మిక్స్ చేసి నైట్ అంతా పెట్టేశాను. బాగా పొంగింది పిండి అయితే.
మనకి పునుగులు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఈలోపు పునుగుల్లోకి కావాల్సిన చట్నీని కూడా చేసేద్దాం. దానికోసం నేను 4 పచ్చిమిరకాయలు అలాగే 2 టమాటాలని కట్ చేసి తీసుకున్నానండి. ఇది చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. మనం కావాలంటే తాలింపు వేసుకోవచ్చు, లేకుంటే నార్మల్‌గా కూడా తినేయొచ్చు. సో ఏంటంటే కొంచెం ఆయిల్ వేసుకొని దానిలోకి కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం వాటర్ వేసుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకుంటే కుక్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకుందాము. మనం పునుగులు వేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ తీసుకోండి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. మీరు మీ ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ యూజ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మనకి ఆయిల్ అయితే బాగా హీట్ వచ్చేసింది. ఇప్పుడు మంటని కొంచెం లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పునుగులు వేసేద్దాము. హై ఫ్లేమ్లో ఉందంటే మనకి చేతికి సెక వచ్చే అవకాశం ఉందండి. అలాగే నూనె చింది చేతుల మీద పడవచ్చు. సో చూసుకొని కొంచెం జాగ్రత్తగా పునుగులు అనేవి వేయండి. ఎందుకంటే ఆయిల్ అనేది చాలా హీట్ ఉంటుంది కాబట్టి. నేనైతే చిన్న చిన్నవి వేస్తున్నాను. చిట్టి పునుగులు కాబట్టి చల్ల పునుగులు చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. ఇలా వేసుకోండి, మీరు కూడా బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి పునుగులు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మనం ఎంతో ఇష్టంగా తినే చల్ల పునుగులు అనేవి బాగా కరకరలాడుతూ క్రిస్పీగా గోల్డెన్ కలర్లో వచ్చాయి. ఇలా మీరు ఇంట్లోనే సింపుల్గా మనకి రోడ్ సైడ్న ఉండే చల్ల పునుగుల్ని ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చండి కొంచెం టైంలోనే. నేనైతే నైట్ అంతా నానబెట్టాను పిండిని. మీ ఇష్టం అండి, పిల్లలకి స్నాక్స్ టైంలో అయినా ఇలాగైనా ఇవ్వచ్చు. ఒక 2, 4, 5 అవర్స్ పెట్టినా పర్లేదు. పిండి అనేది పులవాలని ఏం లేదు, నార్మల్గా వేసినా కూడా వస్తుంది. ఒక 2 అవర్స్ పెట్టినా కూడా. చూడండి ఎంత బాగా వచ్చాయి పునుగులు అనేవి. ఈ చల్ల పునుగుల్లోకి నేను రెడ్ చట్నీ చేశానండి, టమాటా చట్నీ చెప్పాను కదా ఆల్రెడీ ఇందాకే. నేను ఇందులోకి కొంచెం రెడ్ చట్నీ అలాగే ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉండే చల్ల పునుగులు అనేవి రెడీ అయిపోతాయి. వీటిని మనం వేడివేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. నేను ఈ చట్నీ చేసుకునేది చూపించలేకపోయానండి, కొంచెం టైమే ఉంది. సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. ప్లీజ్ కమెంట్. అండ్ ఎవరికైతే వీడియో నచ్చిందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.